గారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవ్ అనే అతను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి పోలీసుల మీద చేసి కొట్టే పరిస్థితి ఎందుకు అంత ధైర్యం అట్లా వచ్చింది? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అది ఆ కారణం ఏంటి అప్పర్ హ్యాండ్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అదే మీరు భయం అనేది ఉంటే చేయరు కదా? అదే భయం అనేది ఉండే మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి, మేము కంట్రోల్ చేయడానికి భయం ఒకటండి, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది రెండు ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, రెండు బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము పంచి ప్రభాకర్ అని ప్రదీప్ అని వాళ్ళు ఇష్టానుసారంగా అంటే అన్లైన్ మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 monthsలోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే ఎలాగ మనం?